హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాము. ఇది మనం చెప్పుకోబోయేది ఎస్ఎస్సి సిహెచ్సిఎల్ అనే నోటిఫికేషన్ అనమాట. ఇది టోటల్గా 3712 పోస్టులు అయితే పడ్డాయి. లేటెస్ట్ అప్డేట్ ఉంది 9/4/2024 ఓపెన్ అయ్యింది. అప్లికేషన్ అప్డేట్ ఇచ్చాడు. దీనికి ఓవరాల్గా ఫీజు అయితే మనకు 100 రూపాయలు ఉంటుంది. అది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్సర్విస్మెన్ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి ఫీజు అయితే ఉండదు, నిల్లు. ఈ పేమెంట్ని మనం ఆన్లైన్ మెథడ్లో చేసుకోవచ్చు. అంటే యూపీఐ, అదేవిధంగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా. ఈ అప్లికేషన్ స్టార్టింగ్ 8/4/2024 స్టార్ట్ అయింది. ఎండింగ్ 7/5/2024తో ఎండ్ అయిపోతుంది. అంటే దాదాపుగా 30 రోజులు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. దీనికి ఎగ్జామ్ అయితే మనకి ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కాకుండా మనకు ఉంటుంది. ఆన్లైన్లో మనం టర్మ్ 1, టర్మ్ 2 ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా ఏజ్ రిడక్షన్ కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ 2/8/1997 నుంచి 1/8/2006 వరకు అయితే ఉన్న ఈ మధ్యలో ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి గ్రౌండ్ అయితే ఉండదు, ఓన్లీ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. దీనిలోనే లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఈ పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 3712 పోస్టులు. మనం ఈ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకునే ముందు మన వీడియోని ఎంతవరకు ఎవరైనా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామందికి షేర్ చేయండి. తెలియని వారికి ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ డిస్ప్లే ఉంటుంది, కాల్ చేయండి. ఇప్పుడు ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విషయాన్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టాలి. ఎందుకంటే ఎస్ఎస్సి ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్లు అయితే ఇప్పుడు ఆగిపోయి మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నారు. కాబట్టి ఈ విధంగా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ నెంబరు, నేము, కన్ఫర్మ్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, మేల్ ఫీమేల్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఇవి కంటిన్యూగా ముందు ఒకసారి ఎంటర్ చేయాలి, తర్వాత కన్ఫర్మ్గా ఎంటర్ చేయాలి. 2 సార్లు అడుగుతుంది ప్రతి ఒక్కటి కూడా. చేసిన తర్వాత అదే నువ్వు ఏ బోర్డు చదివావు ఆ బోర్డు, అదేవిధంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ అదే రోల్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వెరిఫై రోల్ నెంబరు, ఏ సంవత్సరం పాస్ అయ్యారు, పాసింగ్ అవుట్, అదేవిధంగా క్వాలిఫికేషన్, హైయర్ క్వాలిఫికేషన్ ఉంటుంది, హైయర్ క్వాలిఫికేషన్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తాము. ఇచ్చిన తర్వాత